ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చర్యాల మున్సిపాలిటీలో జరిగిన అవిశ్వాస తీర్మానం విరిగిపోయిందని ఈ కార్యక్రమానికి సిద్దిపేట ఆర్డీఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా వ్యవహరించారు. ఈ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ నుండి 5 కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నుండి 4 కౌన్సిలర్లు హాజరు కావాల్సి ఉంది. ఈ అవిశ్వాస తీర్మానానికి 5 కాంగ్రెస్ కౌన్సిలర్లు, 2 బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరు కావడం జరిగింది. ఇంకా 2 బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో అవిశ్వాస తీర్మానం విగిపోయిందని ప్రాసిడింగ్ ఆఫీసర్ తెలిపారు. ఇక దీంతో మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఒకసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత మరలా సంవత్సరం తర్వాత అవిశ్వాసం పెట్టాలని చెప్పారు. ప్రస్తుత చైర్మన్, వైస్ చైర్మన్ వారి పదవీ కాలం ముగిసే వరకు కొనసాగుతారని స్పష్టమైంది. దీంతో మరొకసారి అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మరొక సంవత్సరం వరకు ఆగాల్సి ఉంది. మరొక సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవీ కాలం ముగుస్తుంది. కావున మరొకసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఛాన్స్ లేదని ప్రాసిడింగ్ ఆఫీసర్ తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశాన్ని ఈరోజు చర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో గౌరవ సభ్యులు 12 మంది, వార్డు సభ్యులు, తర్వాత ఎక్స్ ఆఫీషియో మెంబర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే జనరల్ గారు, మొత్తం 13 మంది సభ్యులు ఉండడం జరిగింది. అందులో భాగంగా మనకు 10:30 గంటలకు ఉదయం 7 సభ్యులు మాత్రం హాజరు కావడం జరిగింది. తర్వాత కోరం మొత్తం కూడా మనకు 2/3 అంటే 9 మెంబర్స్ ఉండాలి. దానికి గాను మనం ఉదయం 11 గంటలకు ½ అవర్ వరకు వెయిట్ చేయడం జరిగింది. అయినప్పటికీ 11 గంటల వరకు కూడా మనకు 7 సభ్యులే ఉండడం వల్ల మళ్ళీ తదుపరి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు మళ్ళీ మనం నోటీస్ బోర్డులో నోటీస్ అందించి సమావేశాన్ని మళ్ళీ 1 గంటకు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా కూడా మనకు 7 సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. కాబట్టి మనకు ఈ సమావేశానికి సంబంధించినటువంటి 2/3 కోరం మెజారిటీ ఎవరైతే 9 మంది సభ్యులు ఉండాలో లేనందున ఈ ఇచ్చినటువంటి నోటీసు ల్యాప్స్ అయిందిగా తెలియజేసుకుంటూ ఈ సమావేశం డిజాల్వ్ అయిందిగా గుర్తించడం జరుగుతున్నది. దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది.